వెల్కమ్ టు మై బెస్ట్ ఈ స్కూల్. ఈ ఛానల్లో ప్రీవియస్ క్లాసుల్లో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ గురించి చూసాం. ఈరోజు హెచ్టిఎంఎల్లో టెక్స్ట్ని మనం ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద సైజులో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం హెడ్డింగ్స్ అంటాం. కాబట్టి ఈరోజు హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో హెడ్డింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దామండి. హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ క్రియేట్ చేయడానికి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ని H1 అనే సైజ్ దగ్గర నుండి H6 అనే ఒక సైజ్ దాకా వీటి యొక్క సైజుని మనం యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ H1 ఓపెన్ అండ్ H1 క్లోజ్, అలానే H2 ఓపెన్, అలానే H2 క్లోజ్. సో అండ్ సో ఆన్ అలాగా H1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి H6 దాకా మనకి హెడ్డింగ్ సైజెస్ ఉంటాయి. సో ఈ సైజెస్లో జనరల్గా వీటిలో ఏది పెద్ద సైజు అని చెప్పి మనం అనుకున్నట్లయితే, సో H1 అనేది బిగ్గెస్ట్ సైజ్, H2 అనేది దాని తర్వాత సైజ్, లాస్ట్ సైజ్ ఏంటి అంటే H6. సో ఈ హెడ్డింగ్స్ ఎందుకు వాడతామంటే మనం వెబ్సైట్లో ఎక్కడన్నా ఒక కంటెంట్ని ఒక టైటిల్ లాగా ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ ఉపయోగించాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. సో చూడండి, మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఒక వెబ్ పేజ్ మీద హెడ్డింగ్స్ ఎలా క్రియేట్ చేయాలో రాయటం చూపిస్తాను మీకు. ముందుగా HTML ఓపెన్, అలానే HTML క్లోజ్, తర్వాత హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. సో లోపల ఒక టైటిల్ పెడుతున్నాను, టైటిల్ ట్యాగ్. ఈ టైటిల్ అనేది మనకి టైటిల్ బార్ మీద, బ్రౌజర్ యొక్క టైటిల్ బార్ మీద డిస్ప్లే అవుతుంది. సో నేను హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి ఇస్తున్నాను కాబట్టి హెడ్డింగ్ ట్యాగ్స్ ఒక టైటిల్ పెట్టాను. తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ బాడీ ట్యాగ్ క్లోజ్. సో ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అనే టైటిల్ని మనం రకరకాల హెడ్డింగ్స్లో సెట్ చేద్దాం. సో దీన్ని నేను H1 సైజులో పెడుతున్నాను. సో H1 సైజు క్లోజ్ ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఒకసారి సేవ్ చేద్దాము. ఫైల్లోకి వెళ్ళి సేవ్, లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎనీవేర్. నేను శాంపుల్ డెస్క్టాప్ మీద పెడుతున్నాను. head.html అనే పేరుతో సేవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం డెస్క్టాప్ని కానీ ఓపెన్ చేసినట్లయితే డెస్క్టాప్ మీద head.html అనే ఫైల్ మనకి డిస్ప్లే అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేసినట్లయితే హెడ్డింగ్ అనేది బ్రౌజర్ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. సో చూడండి ఒకసారి, బ్రౌజర్ స్క్రీన్ మీద మనకి హెడ్డింగ్ అనేది డిస్ప్లే అయింది లేదు. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ సైజ్. అదే మనం సైజును తగ్గించినట్లయితే, అంటే మనం చెప్పుకున్నాం కదా H1 దగ్గర నుంచి H6 దాకా ఉంటాయని. సో అలానే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇదే డేటాని మల్టిపుల్ హెడ్డింగ్ సైజులో రాస్తాను. H2 ఓపెన్, H2 క్లోజ్, అలానే H3 ఓపెన్, H3 క్లోజ్, అలానే H4 ఓపెన్, అలానే H4ని క్లోజ్ చేస్తున్నాను. అలానే H5 ఓపెన్, అలానే H5ని క్లోజ్ చేస్తున్నాను. ఫైనల్గా H6 సైజుని మెన్షన్ చేస్తున్నాను. H6 ఓపెన్ అండ్ H6 క్లోజ్. సో దీన్ని వన్స్ ఒకసారి మనం సేవ్ చేద్దాము. సేవ్, ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక్కడ హెడ్డింగ్ సైజెస్ కనబడుతున్నాయి. సో ఇది బిగ్గెస్ట్ సైజ్ H1, స్మాలెస్ట్ సైజ్ వచ్చేసరికి మనకి
6 అనమాట, H6. సో ఈ విధంగా మనం హెడ్డింగ్స్ని క్రియేట్ చేయవచ్చు. తప్పనిసరిగా వెబ్ పేజెస్లో హెడ్డింగ్ సైజెస్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో దీస్ ఆర్ ద హెడ్డింగ్ సైజెస్. ఈ హెడ్డింగ్ సైజెస్ మనం గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. అయితే వెబ్ పేజీలో హెడ్డింగ్స్ అనేవి బై డిఫాల్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ చూపిస్తాయి. అలా కాకుండా రైట్ కానీ సెంటర్లో కానీ కావాలి అనుకుంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్కి యాట్రిబ్యూట్స్ అని చెప్పి కొన్నిటిని అప్లై చేస్తాం. యాట్రిబ్యూట్ అంటే ఏం లేదు, ఒక ట్యాగ్కి అడిషనల్ ప్రాపర్టీస్ని లేదా క్యారెక్టరిస్టిక్స్ని కానీ అప్లై చేసినట్లయితే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటాం. ఈ యాట్రిబ్యూట్స్ అనేవి రెండింటితో అనుసంధానమై ఉంటాయి. ఒకటి యాట్రిబ్యూట్ నేము, రెండోది వాల్యూ. సో యాట్రిబ్యూట్ అప్లై చేయాలి అనుకుంటే బిగినింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను అలైన్ అనే ఒక యాట్రిబ్యూట్ రాస్తాను. ALIGN ఈక్వల్ టు, సో నేను సెంటర్ అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ అలైన్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్, అదే సెంటర్ అనేది ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ. సో ఎప్పుడు కూడా యాట్రిబ్యూట్స్ని బిగినింగ్ ట్యాగ్లో రాయాలి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసినట్లయితే, పేజీ రీఫ్రెష్ చేసినట్లయితే మనకు సెంటర్ వస్తుంది. అలానే ఈ ట్యాగ్ దగ్గర ఇంకొక అలైన్మెంట్ రాస్తాం, ALI ఈక్వల్ టు రైట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్ వస్తుంది. సో ఈ విధంగా హెడ్డింగ్ సైజెస్ని మనం రకరకాల సైజుల్లో పెడుతూ వాటికి అలైన్మెంట్స్ కూడా అప్లై చేయవచ్చు. సో ఈ విధంగా హెడ్డింగ్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.